పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కెమెరాలకు దూరంగా ఉన్న పవన్ స్పీడ్ పెంచారు. వరుస పెట్టి సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ప్రెజెంట్ పవన్ చేస్తున్న సినిమాలు వాటి స్టేటస్ పైన లెట్స్ హావ్ ఎ లుక్. సడన్ గా స్పీడ్ పెంచిన పవర్ స్టార్ వరుస షూటింగ్లతో బిజీ అయ్యారు. హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ చిన్న బ్రేక్ తీసుకుని ఓజీ సెట్స్ లో అడుగుపెట్టారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఓజీ సెట్స్ లోకి ఈ బుధవారం జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్. 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓజీని కుదిరితే ఈ మంత్ ఎండింగ్ లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ సుజిత్ అండ్ టీమ్. వీరమల్లుకు ప్యాకప్ చెప్పారు. ఓజీ కూడా ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ పూర్తి చేస్తారు పవన్ కళ్యాణ్. దీంతో ఇప్పట్లో ఉంటుందా లేదా అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కదలికలు స్టార్ట్ అయ్యాయి. 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకొని ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దీంతో పవన్ డేట్స్ కోసం రంగంలోకి దిగారు డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో హరీష్ చేస్తున్న సినిమా అవ్వడం, సినిమాలో పవన్ పోలీస్ గా చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనుకున్న టైంకి ఓజీ కంప్లీట్ అయితే జూన్ 2nd వీక్ లో ఉస్తాద్ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీ ఎలక్షన్స్ కి ముందు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని టేకప్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కు ఇప్పుడు తెరకెక్కించే స్క్రిప్ట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్మెంట్ టైంకి పవన్ కేవలం ఓ పొలిటీషియన్ మాత్రమే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. దీంతో పవన్ ఇమేజ్ కి తగ్గట్లు కథలో చేంజెస్ చేశారట హరీష్ శంకర్. అంతేకాదు పవన్ డేట్స్ ను వీలైనంత జాగ్రత్తగా వాడుకుంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ను కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు డైరెక్టర్ హరీష్.